ఈ చీరలు కట్టుకుంటే హెల్త్‌కి కూడా మంచిదంటే నమ్ముతారా? పెళ్ళిళ్ళు, పార్టీలు, సినిమాలు, షికార్లకు కూడా కట్టేసుకోవచ్చు వీటిని. అవేనండి టస్సర్ చీరలు. సింపుల్‌గా కనిపిస్తాయి చూడటానికి, కానీ న్యాచురల్ సిల్క్. అడవిలో ఉండే యాంథెరియా మిలిటా అనే పట్టు పురుగు నుంచి టస్సర్ సిల్క్ వస్తుంది. టస్సర్ సిల్క్ కథేంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఇవి ఉన్నాయంటారు. చైనా ప్రిన్సెస్ సి లింగ్‌షీ ఒకరోజు తోటలో టీ తాగుతున్నారట. అనుకోకుండా ఆమెకి సిల్క్ దారం కనబడింది. అప్పట్నుంచి అంటే 2600 బీసీ నుంచి వీటితో వస్త్రాలు నేయడం మొదలుపెట్టారని చెప్తారు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం టస్సర్ బెల్ట్ అని అంటారు ఇండియాలో. కోస్టీ కమ్యూనిటీ వారు నేయడం వల్ల వీటికి కోసా అనే పేరు కూడా వచ్చిందని అంటారు. హ్యాండ్లూమ్ టస్సర్ చీరల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో చూడాలనుకుంటే హైదరాబాద్లో పడుగు హ్యాండ్లూమ్స్లో టసర్ చీరల ఫెస్ట్ జరుగుతోంది. ఈ ఫెస్ట్‌లో మాత్రమే చాలా రకాలు అవైలబుల్‌గా ఉంటాయి మీకు. ఆగస్ట్ 12 వరకు మాత్రమే ఈ ఫెస్ట్. ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వేవర్ ప్రైసెస్‌కే ఇస్తున్నారు. ఇవి సిల్క్ మార్క్ సర్టిఫైడ్, ప్యూర్ హ్యాండ్లూమ్, ఈకో మార్క్ సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఇవి జార్ఖండ్‌కి చెందిన గిరిజన కళాకారులు నేసిన చీరలు. ప్రతి చీర వెనుక ఒక జీవితం ఉంది. ఒక కథ కూడా ఉందండోయ్! ఈ హ్యాండ్లూమ్ డేకి టసర్ చీరలు కొంటే కొంతమంది కళాకారులను ప్రోత్సహించినట్లు అవుతాం అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ వార్డ్‌రోబ్‌లో టసర్ చీర ఉందా?